వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాళ్ళు కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్లు చూశారు. అయితే మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రైటర్ దగ్గర నుంచి, దీపక్ నారాయణ దగ్గర నుంచి వన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాకు ఈ దేవిక గారు. వన్స్ దాని దగ్గర నుంచి వన్స్ మా విజయకుమార్ గారు కావచ్చు, మా శివకాంత్ గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, ఏదైనా మెయిన్ లీడ్స్ ఇంతకుముందు ఒక 6 years బ్యాక్ చేసినటువంటి మన కోవేశ్వర్ల గారు దాని తర్వాత కామెడీ పెంచడం కాకుండా ఒక ఎమోషనల్ క్యారెక్టర్ దీంట్లో చేశారు. అదే సుబ్రాజ్ గారు కావచ్చు, షణ్ముఖ్ గారు కావచ్చు, మౌనిక కావచ్చు. సో సారీ, చాలా కొంతమంది నేమ్స్ మర్చిపోతున్నాను. ఇలా చాలా మంది కూడా యాక్ట్ చేశారు. అందులో అందరికి నచ్చింది, ఒకసారి చూడండి. ఇంకా టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే కూసులాంటి జోచితానంగా, నేనరాజు మంత్రి ఇలాగ చాలా మూవీస్ చేశారు మా డిఓపి. సో ఇలా పెద్ద డిఓపి మా వెబ్ సిరీస్ చేశారు. క్వాలిటీ వైజ్ గా మీకు తెలుస్తుంది ఇప్పటికే నాకు తెలిసి. దీని తర్వాత జైలీష్ అనేసి ఇంతకుముందు రాజావారు వాణి వారు, అశోక్ ఆనంద్, అర్జున్ కళ్యాణ్, రీసెంట్ గా మానాన సూపర్ హీరో చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ దీనికి చేశాడు. సో మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. కార్తిక్ అని ఎడిటింగ్ బాగా చేశాడు. రామంజలిలో ఆ డైరెక్టర్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్ లిరిసిస్ట్ డాక్టర్ రామ్ గారు రాలేదు, రాలేదు. సో ఆయన కూడా బాగా చేశారు. అంటే చిన్న చిన్న లిక్స్ అంతా అక్కడ ఉన్న చోట మంచిగా ఉన్నాయి. సో ఇంకా ఫైనల్ గా మా ప్రొడ్యూసర్ దగ్గరకు వస్తే, సో బేసిక్ గా ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ తరఫున చేయడానికి ప్రొడ్యూసర్ అంటే మూవీలో చాలా వాటి దగ్గర సో సాలరీస్ వచ్చేప్పటికి రైటర్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రమే లాస్ట్ ప్రయారిటీ కింద ఉంటారు అనమాట. కాబట్టి మా జాయిన్స్ దగ్గరకు వచ్చేవరకు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు అయ్యారు. సో మా కంపెనీ దగ్గరకు వచ్చేప్పటికి మా స్టేట్ మా రైటర్స్ వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మా వాళ్ళు తీసుకున్నారు. సో ఆ విషయంలో మా జాయిన్స్ నంబర్ 1 లో ఉంటుంది. సో ఫర్దర్ గా కూడా చిన్న వెబ్ సిరీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన కాస్త ఫర్దర్ గా మా వాళ్ళు డెఫినెట్ గా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తారు. సో థ్యాంక్ యూ సుధాకర్ గారు అండ్ మా సురేష్ గారు. అట్ ద సేమ్ టైం మా నదిని అట్ ద సేమ్ టైం ఇంకా ఎవరు వచ్చినారు నాకు తెలియదు పేర్లు హాట్ స్టార్ నుంచి. సో థ్యాంక్స్ టు ఎవరీవన్. ఫైనల్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటంటే అండి, మనకు ఓటీటీ వరల్డ్ లో వచ్చేసి కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు గేమ్ చూడాలో గేమ్ చూడకూడదు, ఒక చిన్న కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ టైంలో మనీ కంటే కూడా ఎక్కువ ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీ టైంలో మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైం మాత్రం వేస్ట్ చేయడం. 200% మీరు మా దాన్ని పెట్టేటువంటి ప్రతి మినిట్ అయితే వర్త్ గా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్, డూ ఇట్ అండ్ డన్. థ్యాంక్ యూ. Normally, నేను ఏ షూట్స్ కి వెళ్ళినా మోస్ట్లీ ఐ బి డూయింగ్ సీన్స్ విత్ ద మేల్ యాక్టర్స్. But ఈ set లో for the first time I saw so many female actors in the same set, in the same scene. It felt so good. And Rita did a great job. She was like, she was the character that comes from a village, like typical village girl. I loved her character and I loved my character so much because it's someone who will say, okay, నువ్వు చేయొచ్చు, నువ్వు ఇది చేయకూడదు అని డైరెక్ట్ గా చెప్పకుండా, ఓకే యూ కెన్ బి దిస్ పర్సన్ అని. ఐ రియలీ లైక్ మై క్యారెక్టర్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ప్రొడ్యూసర్ గారు, ఎవ్రీవన్, అండ్ డిఓపి గారు, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మౌనిక. మేము కూడా ఎంజాయ్ చేసాం. సుబ్బరాజు గారు మిమ్మల్ని తిట్టిన తిట్టుడు, దూరంగా ఉండడం అని చెప్పడం, మీ ఇద్దరి మధ్య కూడా బాగా అనిపించింది మా అందరికి. సో శివకర్ మీరు మాట్లాడవలసిన రిక్వెస్ట్ చూస్తే తెలిసిందేమో. సో ఏం చెప్పబోతున్నారు? సో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా ఫర్ బీయింగ్ హియర్ టుడే. సో వెబ్ సిరీస్ అనేసరికి మనకి డే ఇన్ డే అవుట్ అన్ని కాకపోయినా బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ బికమ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండి. సో బికాజ్ మనకి ఆ సెన్సార్ లిమిటేషన్స్ లేదు, లేకపోతే రన్ టైం లిమిటేషన్ లేదు, కాబట్టి మనకు అప్పుడప్పుడు అవసరం ఉన్నదానికంటే ఎక్కువ వైలెన్స్ కానివ్వండి, లేకపోతే హేట్ స్పీచ్ కానివ్వండి, లేకపోతే దీస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రొజెక్టెడ్ మోర్ ఆన్ ది స్క్రీన్. అండ్ జనరల్ గా మనం వెబ్ సిరీస్ అనేసరికి ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇస్ అది ఎంత వల్గర్ గా ఉంది, లేకపోతే ఎలా ఉంది అనే దాని మీద ఫస్ట్ మనం మాట్లాడుతున్నాము. దట్ కైండ్ ఆఫ్ ఏజ్ kind of accept a script like Devika and Dani, which is so clean, full of beautiful values. Ilanti script accept chesing first, heartiest congratulations to Jio Hotstar. It shows that you didn't go behind what sells, but you went behind good content and most importantly good values. So super congratulations to Jio Hotstar for that. And alage my producer Sudhakar gariki hearty congratulations for accepting such a script and delivering it with such fine values.
ఏదో ఒక ఫిల్మ్ కూడా ఒక ఫీచర్ ఫిల్మ్ కి తగ్గినట్టు అనిపించలేదు. అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు క్యారీ చేసినందుకు హ్యూజ్ కంగ్రాచులేషన్స్. అండ్ సూపర్ గ్రేట్ఫుల్ టు సుధాకర్ గారు ఫర్ మేకింగ్ అ పార్ట్ ఆఫ్ సచ్ అ బ్యూటిఫుల్ వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్ లో ప్లే క్యారెక్టర్ కాల్ సుబ్బు అండి. మీరు చూసిన ఫస్ట్ ఎపిసోడ్ లేదు, బట్ ఇట్ స్టార్ట్స్ అవుట్ లేటర్. అండ్ దేవిక అండ్ దాని అనే వెబ్ సిరీస్ లో దేవిక జర్నీలో యాడ్ అవుతున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు దే హ్యావ్ దట్ సిగ్నిఫికెన్స్ అండ్ దే హ్యావ్ దట్ ట్రావెల్. సో సుబ్బు అనే క్యారెక్టర్ నేను చాలా ఎంజాయ్ చేశాను పర్సనల్ గా ప్లే చేయడం, బికాస్ ఐ నెవర్ గాట్ టు ప్లే సచ్ అ ఫన్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్. సో నాకు పర్సనల్ గా దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ దట్ ఐ ప్లేడ్. అండ్ హ్యూజ్ థ్యాంక్ యూ టు కిషోర్ గారు, మా డైరెక్టర్ గారు, ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. డే వన్ నుంచి కూడా ఈజ్ ఆల్వేస్ బిన్ ఎంకరేజింగ్. నాకు ఫస్ట్ షాట్ పెట్టిన దగ్గర నుంచి హీ వాజ్ సూపర్ హ్యాపీ అండ్ గివింగ్ మీ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, ఇది ఇలా చేద్దాం లేదంటే అలా చేద్దాము అని. సో అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది. అండ్ సూపర్ గ్రేట్ఫుల్ టు కిషోర్ గారు ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ డిఓపి వెంకట్ దిలీప్ గారు, ఐ ఆల్వేస్ లవ్ దిస్ వర్క్. అండ్ మా అందరిని ఇంత బాగా చూపించినందుకు వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కమింగ్ టు ద లైఫ్ లైన్స్ ఆఫ్ ద సిరీస్, Devika, wonderfully played by Ritu. We've seen her do such wonderful characters in the past, and this will be another feather in her cap అని నేను అనుకుంటున్నాను. And Danny, played by Surya, so wonderfully played and different shades in her character ki, and I could see so many variations and so beautifully portrayed. So I'm sure Devika and Danny, two characters మీరు గుర్తుపెట్టుకుంటారు. And a special mention to the little one Nandita. So నాకు I've had a lot of scenes with her, and ఒక చాలా సీజన్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ తో పనిచేసినట్టు అనిపించింది. అండ్ తన ఎంత బిజీ అంటే బేసిక్లీ ఐ రిమెంబర్ ఒక 2 or 3 days ఆఫ్ షూట్, పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు మా సెట్ లో ఉండి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఇంకో సినిమా చేసి వచ్చేది. సో అంత డెడికేషన్ తో ఈ ఏజ్ లో, సో ఇట్ ఫెల్ట్ రియల్లీ రియల్లీ నైస్. అండ్ June 6th హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఐ హోప్ యూ ఆల్ విల్ రియల్లీ రియల్లీ లవ్ దిస్. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం ఒక ఎనీ ఫార్మ్ ఆఫ్ షో కానీ మూవీ కానీ చేసినప్పుడు ఆల్ వి ఎక్స్పెక్ట్ ఇస్ ది ఆడియన్సెస్ లవ్. అండ్ ద ఫస్ట్ ఆడియన్స్ ఆర్ జనరల్లీ ది మీడియా. సో మీకు నచ్చిన తర్వాత మీరు దాన్ని ఆడియన్స్ దాకా తీసుకెళ్తారు. సో వీ హోప్ అండ్ ప్రే దట్ వీ హ్యావ్ యువర్ సపోర్ట్. అండ్ June 6th నుంచి స్ట్రీమింగ్ ఆన్ హాట్‌స్టార్. డూ వాచ్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి వర్త్ యువర్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీకు ఒక చిన్న క్వశ్చన్. నమస్కారం. This is Surya. I just want to talk a little bit about the series. సో దేవిక అండ్ దాని అనే సిరీస్ ఉంది కదండి, మనకి నార్మల్ గా ఊళ్ళో ఒక అమ్మాయిలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు ఇంటి దాటి బయటకు వెళ్ళడం కానీ వాళ్ళు ఏం చేస్తారు చాలా కండిషన్ అయి ఉంటారు అనమాట. సో ఈ సిరీస్ లో అలాంటి అమ్మాయిలు బయటికి వెళ్తే ఎలా ఉంటారు అండ్ హౌ కెన్ ది ట్రాన్స్ఫార్మ్ వర్సెస్ వాళ్ళ లైఫ్ ఎలా మారుతుంది అనేది చాలా బాగా చూపిస్తారు అనమాట. ఐ థింక్ అందరికీ దీని నుంచి ఒక ఇన్స్పిరేషన్ కూడా దొరుకుతుంది. అండ్ దేవిక పాత్రలో వెళ్తుంటే డానీ కానీ సుబ్బు కానీ క్యారెక్టర్స్ అందరూ తన ఫేట్ ని ఎలా మారుస్తారు అనేది ఈ సిరీస్ లో మనం చూపిస్తాం అనమాట. సో ఐ హోప్ యూ ఆల్ రియలీ విల్ ఎంజాయ్ ద సిరీస్. నేను అందరి సిరీస్ గురించి చెప్తున్నారు, నేను మా కాస్టింగ్ క్రూ గురించి కొద్దిగా చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్ గారండి, మన లైఫ్ లో చాలా మంది కలుస్తూ ఉంటాం, బట్ చాలా అరువుగా ఉంటారు కదా. కొంతమంది చూస్తే ఈయన చాలా మంచి వాళ్ళు, లైక్ చాలా మంచిగా ఉన్నారని. అలాంటి మనిషి మా సుధాకర్ గారు. ఈజ్ ఎ ప్యూర్ జెంటిల్మెన్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ రియలీ అప్రిషియేట్ యూ టేకింగ్ మీ ఇన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారండి. సో స్టార్టింగ్ లో చాలా రిజిడ్ గా ఉండేవాళ్ళు, బట్ వెళ్ళే కొద్దిగా ఒక చిన్న పిల్లల్లో మారిపోయి మాతో సీన్స్ డిస్కస్ చేయడం కానీ మా ఒక ఫ్యామిలీ మెంబర్ ఆల్మోస్ట్ అయిపోయారు. కిషోర్ గారు, ఐ ఆల్వేస్ రిమెంబర్ వాట్ ఎవర్ యూ హావ్ బీన్ విత్ మీ. ఇట్ వాస్ లైక్ రియలీ రియలీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, అప్రిషియేటెడ్. అండ్ మా డిఓపి గారు దిలీప్ గారు, సార్ మీ ఫ్రేమింగ్ అండ్ మీ లైటింగ్ ఎక్స్ట్రాడినరీ సార్. ఎవ్రీ టైమ్ మీ ఫ్రేమ్ పెట్టినప్పుడల్లా వీ ఎంజాయ్డ్ ఆల్ ఆఫ్ దోస్ ఫ్రేమ్స్ సో మచ్. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ని గారు నాకు ఉన్నారండి. సో షీ హాస్ బిన్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. మొత్తం అంతా స్క్రిప్ట్ కానీ ఎడిటింగ్ కానీ నన్ని గారు, యూ హ్యావ్ డన్ సచ్ ఎ గుడ్ జాబ్ అండ్ యూ హ్యావ్ బిన్ సో హార్డ్ వర్కింగ్. ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. నందిని గారు మీరు స్టేజ్ మీద రావాల్సింది. ప్లీజ్ కమ్ ఆన్ ప్లీజ్. నందిని గారు ప్లీజ్. అండ్ ఆల్సో బిగ్ థ్యాంక్స్ టు జియో హాట్‌స్టార్, బికాస్ ఈ మధ్య సిరీస్ చాలా వైలెన్స్ తో కానీ చాలా లైక్ బీప్ వర్డ్స్ వస్తున్నాయి. బట్ ఈ సిరీస్ మీకు అందరికీ చాలా ఫ్రెష్ గా ఒక మంచి కాంటెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఐ థింక్ యూ ఆల్ రియలీ ఎంజాయ్డ్. సో జియో హాట్‌స్టార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మై కోస్టార్ రితు,
She has been a wonderful co-star, and I couldn't expect for a better one. Like she has been so jovial, so normal. She was like a very good friend for me on the set. And Shiva, he has just become a bro. We have been like chilling after shooting and stuff, so it has been really nice. Shiva, you have done a wonderful job in the series. Thank you so much. And finally, my character Danny. దానికి వస్తే నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఏంటి చాలా షేడ్స్ ఉన్నాయి, లైక్ కొంచెం కోపంగా, కొంచెం ఎక్స్ట్రీమ్ లవ్ తో. ఐ థింక్ మీరు సెకండ్ ఎపిసోడ్ చూసారు, ఒక షేడ్ మాత్రమే. ఒక థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకో షేడ్ కి వెళ్తుంది. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గైస్ విల్ రియలీ ఎంజాయ్ ఇట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ హోప్ యూ ఆల్ గైస్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వశిష్ఠ గారు. మీకు కూడా ఇది మరో మంచి. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. I hope you've enjoyed whatever you've seen so far. Web series చేద్దామని చాలా టైం నుంచి ఉండేది, బట్ ఏదైనా అవుట్ ఆఫ్ బాక్స్ వస్తే చేద్దామని అనుకున్నాను నేను. అండ్ లక్కీలీ ఇలాంటి ఒక ఆనెస్ట్ కథ నాకు దొరకడం నా అదృష్టం. I would like to start off by thanking our producer Sudhakar garu. Firstly, ఇలాంటి ఒక కథని ప్రొడ్యూస్ చేసినందుకు. He's one of the most nicest and respectful people I work with, and మంచి స్టోరీస్ ప్రొడ్యూస్ చేయాలనే ఇంటెన్షన్ తో he started his production house Joy Films, and ఇంకా ఎన్నో ఇలాంటి సిరీస్ అండ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I'll be looking forward to it. I would like to start off with our technical crew, మా డైరెక్టర్ కిషోర్. చాలా టాలెంటెడ్ డైరెక్టర్, చాలా ఫోకస్, చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. సెట్ లో కూడా సరదాగా ఉంటారు. హీ హాస్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, సో నవ్వించుతూ ఉంటారు. సో ఇట్స్ ఫన్ టు బి అరౌండ్, అండ్ హిస్ నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ ఇస్ బ్రిలియంట్. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దాట్. మా డిఓపి వెంకట్ దిలీప్ గారు. సెట్ లో మేము చెప్తూ ఉంటాము ఈజ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని. వన్ ఆఫ్ ది బెస్ట్ డిఓపీస్ ఐ వర్క్ విత్, ఐ కెన్ సే. ఫ్రేమింగ్ గురించి, కలర్ టోన్స్ గురించి చాలా పర్టికులర్ ఉండేవారు. అండ్ ఇప్పుడు ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకు తెలుస్తుంది వై హీ యూజ్డ్ టు బి సో పర్టికులర్ అని. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్ అండి. అండ్ డెఫినెట్లీ హావ్ టు మెన్షన్ అవర్ రైటర్ దీపక్. ఇలాంటి ఒక యూనిక్ స్టోరీని ఎలా రాశారో ఐ డోంట్ నో, బట్ ఐ హోప్ హీ డన్ జస్టిస్ టు హిస్ విజన్, అండ్ I hope I've done justice to this beautifully etched character called Devika. Big thank you to our direction department, production department, costume department, everybody involved. Ma Danny Surya Guruji, tappakunda maatladani. He's a very hardworking actor. I think this character is very close to his heart. Chinna scene aina pedda scene aina chala involved ayi he used to give it his all. I wish him all the very best. And if I'm not wrong, Shiva was like the last one who came on board. So apparently andarki curiosity undedi, who is it going to be, who is Super going to be any, but day one he enters with confidence and seamlessly character lo fit ayipoyaru. Again, he's a very hardworking actor, very professional, and I think the last piece of the puzzle fit perfectly anivanachu. And a big thank you to the rest of the cast. Subraj garu unnaru, Kovai Sarla garu unnaru, Sonia, Monica, andarki big thank you. And also a special mention to the entire team of Hotstar, especially Nandini. She's been like an angel in disguise to me. My constant support on set, and even after that, especially during dubbing, and chala trouble chesanu, I know, but she's always been there for me. So thank you so much, and I'm looking forward to working with you once again. I hope I'm not forgetting anyone. Yeah, big thank you to everyone. And చాలా సార్లు మన చుట్టుపక్కల చాలా మంది వీళ్ళకి చెప్తూ ఉంటారు, డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇది చేయలేవు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. I hope that this web series gives all of them some kind of hope and inspires them to live a better life. My web series Devika and Danny is going to be streaming from June 6th only on Hotstar. Please share some love and me feedback kosam మేము ఎదురు చూస్తుంటాము. Thank you so much. Thank you, Ritu Verma.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.